హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ లెజెండ్ ఆఫ్ షెన్లీ డ్రామా గురించి అడుగుతూ ఉన్నారు. కొంచెం కాపీరైట్స్ ప్రాబ్లం వల్ల నేను ఆ డ్రామాని అప్లోడ్ చేయలేకపోతున్నాను. త్వరలోనే ఆ డ్రామాని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అంతవరకు మనం ఒక కొత్త డ్రామాని చూద్దాము. డ్రామా నేమ్ వచ్చేసి ఫాలో యువర్ హార్ట్. రండి డైరెక్ట్ గా డ్రామాలోకి వెళ్ళిపోదాము. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే హెమాన్ అనే సిటీని చూపిస్తున్నారు. ఈ సిటీ బిజినెస్ కి ఫేమస్ సిటీ అంట. ఆ సిటీలో మన హీరో దేని గురించో ఇన్వెస్టిగేట్ చేయడానికి వస్తూ ఉన్నాడు. మన హీరో పేరు షిన్బాయ్. ఈ సిటీ బిజినెస్ కి పాపులర్ సిటీ కాబట్టి అక్కడ ఎప్పుడు జనాలతో నిండిపోయి సందడిగా ఉంటుంది. ఆ ప్లేస్ కి కొత్తగా వచ్చే డాక్టర్స్ అంతా చిన్న హాస్పిటల్ లాగా ఏర్పాటు చేసుకుని అక్కడ స్టే చేస్తూ ఉంటారంట. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వేరే ప్లేస్ కి అక్కడ నుండి వెళ్ళిపోయి చిన్న హాస్పిటల్ లాగా రెడీ చేసుకొని అక్కడ ఉంటూ ఉంటారంట. లైక్ మెడికల్ క్యాంప్ లాగా అనుకోండి. దీన్ని ట్రావెలింగ్ డాక్టర్స్ అంటారంట. ఆ హాస్పిటల్కి చెందిన వాళ్ళేదో కల్చరల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఈ ప్రోగ్రామ్ వచ్చిన వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఫ్రీ అని చెప్పి ఒక అమ్మాయి అనౌన్స్ చేస్తూ ఉంది. తనే మన హీరోయిన్. తన పేరు యానా. తను ఆ హాస్పిటల్లో డాక్టర్గా వర్క్ చేస్తూ ఉంది. మన హీరో అటువైపే ఒక బోట్లో నిలబడుకొని మన హీరోయిన్నే చూస్తూ వెళ్తున్నాడు. అప్పుడు హీరో అసిస్టెంట్ అంటున్నాడు, ఈ మధ్య ట్రావెలింగ్ డాక్టర్స్ ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉన్నారు అని అంటున్నాడు. అది వినగానే మన హీరో అయితే ఇందులో ఏదో సీక్రెట్ ఉంది అని మన హీరోయిన్ ని చూడగానే హీరో కనిపెట్టేస్తున్నాడు. సరే ముందు వెళ్ళి మన పని స్టార్ట్ చేద్దాము అని షిన్బాయ్ వెళ్తూ ఉన్నాడు. అంతలో హీరోయిన్ ఎవరెవరికి ఫ్రీ ట్రీట్మెంట్ కావాలి అని అడుగుతూ ఉంది. తనకి హెల్ప్ చేయడానికి వాళ్ళ అమ్మ కూడా పక్కనే ఉన్నట్టు ఉంది. తను కూడా యానాకి హెల్ప్ చేస్తూ ఉంది. షిన్బాయ్ అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటే అంతలో అక్కడికి ఒక అతను ముందుకు వచ్చి ముందు నాకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి నా హెల్త్ క్యూర్ చేయండి అని అడుగుతున్నాడు. అతనికి కొంచెం మెల్లకన్ను ఉన్నట్టు ఉంది. సరే నేను నీకు ట్రీట్మెంట్ చేస్తాను అనేసి అక్కుపంచర్ ట్రీట్మెంట్ ని ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ దీన్ని ఎవ్వరూ క్యూర్ చేయలేరు అని మాట్లాడుకుంటూ ఉన్నారు. కాసేపటి తర్వాత అతను తిరిగి చూస్తున్నాడు. ఒకసారి నన్ను చూడండి అని యానా చెప్పగానే అతను చూస్తున్నాడు. అంతలో అతనికి కళ్ళు నార్మల్ అయిపోతున్నాయి. చాలా చాలా థ్యాంక్స్ అని అంటూ అతను యానా దగ్గరికి వెళ్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా యానాని చూసి ఈవిడ నిజంగానే పెద్ద డాక్టర్ లాగా ఉంది అని యానాని పొగుడుతున్నారు. ఇక్కడేమో మన హీరో తన ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన ఒక ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాడు. మన హీరోకి ఒక స్పెషల్ పవర్ ఉంది. అదేంటి అంటే చెవులు బాగా షార్ప్ గా పనిచేస్తుందంట. ఒక్క దగ్గరే నిలబడుకొని ఎవరెవరు ఏమేం మాట్లాడుకుంటున్నాడో కరెక్ట్ గా చెప్పగలడంట. అక్కడ నిలబడుకొని ఏదో వినేసి ఇక్కడ ఏమీ అనుమానించేలాగా ఎవరూ లేరు అని అంటున్నాడు. అంతలో అసిస్టెంట్ బయటకు వచ్చి అతను కూడా అనుమానించేలాగా ఇక్కడ ఏమీ లేదు అని అంటున్నాడు. సరే రా లోపలికి వెళ్దాము అనేసి ఇద్దరు కలిసి ఎవరో బిజినెస్ మ్యాన్ ని మీట్ అవ్వడానికి వెళ్తున్నారు. కానీ మన హీరోకి ఇంకొక పెద్ద ప్రాబ్లం కూడా ఉంది. అదేంటి అంటే ఎవరి ఫేస్ ని హీరో గుర్తుపట్టలేడంట. లోపలికి వచ్చి ఆ బిజినెస్ మ్యాన్ కి నమస్తే చెప్దాము అని ట్రై చేస్తున్నాడు. కానీ అతను లేచి పక్కకు వెళ్ళిపోగానే అసిస్టెంట్ అంటున్నాడు అతను ఇటువైపు ఉన్నాడు అని హీరోకి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. హీరో వెంటనే కవర్ చేసుకొని అతనికి విష్ చేసి సరే బిజినెస్ డీల్ గురించి మాట్లాడుకుందామా అనేసి వచ్చి పక్కన కూర్చుంటున్నాడు. అక్కడికి కొన్ని టీ పౌడర్స్ అంతా తీసుకుని వచ్చి పెడుతున్నారు. హీరో వెంటనే ఆ టీ పౌడర్స్ ని చెక్ చేసి ఏంటి డిఫెక్టివ్ ప్రోడక్ట్స్ అంతా మాకు ఇచ్చి మమ్మల్ని చీట్ చేయడానికి ట్రై చేస్తున్నారా? మీ బిజినెస్ వద్దు ఏమీ వద్దు అనేసి హీరో అక్కడి నుండి బయలుదేరబోతుంటే అతను వెంటనే హీరోని చూసి కోప్పడకండి వచ్చి కూర్చోండి అనేసి ఒక చిన్న బాక్స్ ని తీసుకుని వచ్చి ముందు పెడుతున్నారు. దానిలో ఒక చిన్న టీ పౌడర్ బాటిల్ లాగా ఏదో ఒకటి ఉంది. దాన్ని చూసి హీరో ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది అనేసి హీరో 2 గోల్డ్ కాయిన్స్ ని ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు హీరో మీరు ఈ హెమాన్ సిటీలో చాలా పవర్ఫుల్ పర్సన్నే, కానీ మీ పైన హెడ్ అంటూ ఒకరు ఉంటారు కదా, నేను అతనితో ఒక బిజినెస్ డీల్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను, అతనితో నన్ను మాట్లాడించండి అనేసి హీరో చాలా గోల్డ్ కాయిన్స్ ని అతనికి ఇస్తూ ఉన్నాడు. లేదు అలా మాట్లాడడం కుదరదు అని అతను అంటున్నాడు. అది విని హీరో అయితే నేను ఈ బిజినెస్ డీల్ కి ఒప్పుకోను అని హీరో అనగానే అక్కడ కొంతమంది హీరోని అటాక్ చేయడానికి వచ్చేస్తున్నారు. మన హీరో వాళ్ళందరితో ఫైట్ చేసి అతని గొంతు మీద కత్తి పెట్టి నీ హెడ్ ఎవర్రా అని అడుగుతున్నాడు. అంతలో బయట నుండి ఒక ఆయుధం లోపలికి వచ్చి అతన్ని చంపేస్తుంది. ఆ చనిపోయిన పర్సన్ వాళ్ళ అసిస్టెంట్ మాత్రమే మిగులున్నాడు. అతన్ని ఎలా అయినా పట్టుకోవాలి అని మన హీరో అతన్ని తరుముకుంటూ వెళ్తున్నాడు. ఆ అసిస్టెంట్ పారిపోతూ డాక్టర్స్ ఉండే ఆ ప్లేస్ దగ్గరికి అంటే మన యానా ఉండే ప్లేస్ దగ్గరికి వచ్చేస్తున్నాడు. నా ప్లేస్ కి వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తావా
అనేసి యానా అతన్ని పట్టుకుంటుంది. ఒక పక్క యానా, ఇంకొక పక్క హీరో ఇద్దరూ కలిసి ఆ అసిస్టెంట్ తో గొడవలు పడుతూ ఉన్నారు. వీడు నాకు కావాలి అని హీరో హీరోయిన్ ఇద్దరు గొడవలు పడుతూ ఉన్నారు. అంతలో ఆ ప్లేస్ కి అసిస్టెంట్ జనరల్ వస్తున్నాడు. అక్కడ ఏం జరుగుతుంది అని అతను చూసే లోపే ఆ అసిస్టెంట్ లోపలికి వెళ్ళాడు కదా, అతను చనిపోయి పడిపోయి ఉన్నాడు. ఇదేంటి, ఎవరు అతన్ని చంపారు అని ఆ జనరల్ అడుగుతూ ఉంటే వెంటనే యానా వాళ్ళ అమ్మ ఒక విజిల్ వేసి యానాకి తను సిగ్నల్ ఇస్తూ ఉంది. ఆ సిగ్నల్ విని సరే నేను చూసుకుంటాను అని యానా అంటూ ఉంది. నేనే ఈ తప్పును చేశానండి, తెలియక తప్పు జరిగిపోయింది, నా మీదనే తప్పంతా, నన్ను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళండి అని యానా అంటూ ఉంది. అంతలో హీరో నేనే అతన్ని తరుముకుంటూ వచ్చాను, నన్ను అరెస్ట్ చేయండి అని హీరో హీరోయిన్ ఇద్దరు మళ్ళీ గొడవలు పడుతూ ఉన్నారు. హీరో అనుకుంటున్నాడు ఏంటి యానా వాంటెడ్ గా వచ్చి అరెస్ట్ అవ్వాలని చూస్తూ ఉంది, అయితే ఇందులో ఏదో మ్యాటర్ ఉంది అని హీరో కనిపెట్టేస్తున్నాడు. అంతలో ఆ జనరల్ కి హీరో గురించిన మ్యాటర్ ఏదో తెలిసినట్టు ఉంది. ఒక అతను వచ్చి హీరో గురించిన మ్యాటర్ గురించి ఏదో చెవిలో చెప్తూ ఉన్నాడు. అది విని ఆ జనరల్ మిమ్మల్ని మేము అరెస్ట్ చేయలేము, మీరు ఇక్కడే ఉండండి అనేసి యానాని మాత్రం అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తూ ఉంటే యానా వెంటనే హీరోని తిరిగి చూసి థ్యాంక్స్ రా అని చెప్పేసి హీరోని చూసి నవ్వేసి యానా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు జనరల్ దగ్గరికి అసిస్టెంట్ జనరల్ వచ్చి ఇద్దరు గొడవ పడుతూ ఉన్నారు. నేను యానా డాక్టర్ ఉంది కదా, ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి మీ వైఫ్ దగ్గర వదిలేశాను, కానీ మీ రూల్స్ ప్రకారము నేను ఆ షిన్బాయిని అక్కడే ఊరికే వదిలేసి వచ్చేసాను అని అంటున్నాడు. సరే ఓకే అని జనరల్ అంటున్నాడు. యానాని తీసుకుని వెళ్ళి ఆ జనరల్ వాళ్ళ వైఫ్ దగ్గర వదిలిపెడుతున్నారు. ఆ వైఫ్ కి పాము చర్మం ఉంటుంది కదా, అలాగా ఆ వైఫ్ బాడీ అంతా ఉంది. తను బయటకు వచ్చి నువ్వు నా కంట్లో పడాలనే కదా ఇన్ని డేస్ ఇలా చేశావు అని వైఫ్ అడుగుతూ ఉంటే దానికి యానా అవును మీరు కరెక్ట్ గా కనిపెట్టేశారు, మీకు ఇలాంటి వ్యాధి ఉంది అని నాకు ముందే తెలుసు, మీ స్కిన్ ఇలా ఉంటుంది అని నాకు ముందే తెలుసు, అందరూ మీ గురించి బయట మీరు ఒక సర్ప దేవత అని అన్నట్టు మాట్లాడుకుంటూ ఉన్నారు అని హీరోయిన్ అనగానే అది విని వైఫ్ వెంటనే తన ఫేస్ ని చూపించి అందరూ నన్ను దేవత కాదు దెయ్యమని అంటున్నారు, నువ్వు దాన్ని బాగా కవర్ చేసి చాలా గొప్పగా మాట్లాడుతున్నావు, సరే ఓకే నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు నిజంగానే అంత పెద్ద డాక్టర్వా, నువ్వు దీన్ని క్యూర్ చేయగలవా అని వైఫ్ అడుగుతూ ఉంటే కన్ఫర్మ్ గా క్యూర్ చేయగలను, ఇదేం పెద్ద మ్యాటర్ కాదు అనేసి, కానీ దాన్ని పౌర్ణమి రోజు మాత్రమే క్యూర్ చేయగలను అని యానా అంటూ ఉంది. అది విని వైఫ్ ఓకే నేను వెయిట్ చేస్తాను అని అంటుంది. సరే ఓకే అనేసి యానా ఇంటికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంది. కానీ అక్కడ ఉన్న సెక్యూరిటీస్ మాత్రం అలో చేయడం లేదు, మీరు బయటకు ఎక్కడికి వెళ్ళకూడదు ఇక్కడే ఉండాలి అని అంటున్నారు. అంతలో యానా వాళ్ళ అమ్మ లోపలికి వచ్చేస్తుంది. వాళ్ళు వెయిట్ చేయమని చెప్తే నువ్వు ఇక్కడే వెయిట్ చేయాలా అని అమ్మ అడుగుతూ ఉంటే దానికి యానా ఇక్కడంతా ఫుల్ సెక్యూరిటీతో కాపలా కాస్తూ ఉన్నారు, వాళ్ళ దగ్గర నుండి ఎలా ఎస్కేప్ అవ్వగలము, అది మాత్రమే కాదు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా ఉంది, ఆ వైఫ్ కి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అనుకున్నాం కదా, కరెక్ట్ గా ఆ రోజు నాకు పీరియడ్స్, ఆ రోజు నేను ఏమీ చేయలేను కదా, మీరే నాకు హెల్ప్ చేయాలి అని యానా అంటూ ఉంటే అది విని అమ్మ నువ్వేం బాధపడకు, ఆ రోజు నీకేమైనా ప్రాబ్లం అనిపిస్తే విజిల్ వెయ్యు, వెంటనే నేను వచ్చి నిన్ను కాపాడుతాను, ఆ మెడిసిన్ ఇవ్వగానే ఆ వైఫ్ హెల్త్ త్వరగానే రికవర్ అయిపోతుంది, అంతవరకు నువ్వు టెన్షన్ పడకుండా కూల్ గా ఉండు అని అమ్మ చెప్పగానే సరే ఓకే అనేసి యానా వాళ్ళ అమ్మ మీద నమ్మకంతో కూర్చొని ఉంది. ఇంకొక పక్క హీరో తన అసిస్టెంట్ తో వస్తూ ఉన్నాడు. అసలు ఊర్లో ఏమేం జరుగుతుంది అని హీరో అసిస్టెంట్ ని అడుగుతూ ఉంటే అసిస్టెంట్ అంటున్నాడు ఆ జనరల్ ఉన్నాడు కదా అతన్ని మనల్ని ఫాలో చేయమని చెప్పి మనుషుల్ని పంపించాడు, కానీ మన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, ఒకవేళ మనం ఎవరో అతనికి తెలిసిపోయి ఉంటుందా అని అసిస్టెంట్ అడుగుతూ ఉంటే హీరో వెంటనే అది ఎవరికి తెలిసే అవకాశం లేదు, మనం సీక్రెట్ గానే కదా ఇక్కడికి వచ్చాము, మనం ఇప్పుడు వాళ్ళు మనల్ని ఈజీగా కనిపెట్టే ఒక ప్లేస్ లో స్టే చేద్దాము, వాళ్ళు మనల్ని అటాక్ చేస్తారో లేదో చెక్ చేద్దాము అని హీరో అంటున్నాడు. అది విని అసిస్టెంట్ సరే ఓకే అనేసి వెళ్ళి ఒక బోట్ హౌస్ ని రెంట్ కి తీసుకుంటున్నాడు. ఇలా చూడండి డాన్స్ చేసే అమ్మాయిలంతా మాకేం అవసరం లేదు, మాకు ఓన్లీ బోట్ హౌస్ మాత్రమే కావాలి, కానీ మేము డాన్స్ చేసే పిల్లలకి కూడా మనీ కలిపి ఇచ్చేస్తాము అని అసిస్టెంట్ చెప్పగానే ఆ లేడీ ఓకే చెప్పేస్తుంది. బోట్ హౌస్ లో హీరో అసిస్టెంట్ తో కలిసి వెయిట్ చేస్తూ ఉన్నాడు, ఎవరన్నా అటాక్ చేయడానికి వస్తారా అని. యానా మీద నాకు కొంచెం అనుమానంగానే ఉంది, తను కావాలనే లోపలికి వెళ్ళింది, తను ఏం ప్లాన్ తో వెళ్ళింది అని థింక్ చేసేసి సరే మనకి అతను దొరికాడు, కానీ అతన్ని కూడా ఎవరో చంపేశారు, అతను ఇక్కడ ఒక పెద్ద లీడర్ గానే ఉన్నాడు, అతనినే అంత ఈజీగా చంపేశారు అంటే అతని హెడ్ ఇంకా పవర్ఫుల్ పర్సన్ లాగా ఉన్నాడు, అందుకని మనం కొంచెం జాగ్రత్తగా
అంతగా ఉండాలి అని హీరో అంటున్నాడు. అది విని అసిస్టెంట్ ఓకే అంటున్నాడు. ఇక్కడేమో యానా ఆ జనరల్ వైఫ్ కి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. అవును, మా ఊర్లో ఒక మెడిసిన్ ఉంది, దాని గురించి నీకేమన్నా తెలుసా అని వైఫ్ అడుగుతూ ఉంటే అది విని యానా, నేనే మీ దగ్గర దాని గురించి అడిగి తెలుసుకుందాం అనుకున్నాను. ఆ మెడిసిన్ ఆల్మోస్ట్ అన్ని జబ్బుల్ని క్యూర్ చేస్తుందంట కదా, ఆ మెడిసిన్ ని మీరెందుకు యూజ్ చేయలేదు అని యానా అడుగుతూ ఉంటే వెంటనే వైఫ్ అంటుంది, ఆ మెడిసిన్ గురించి నువ్వు ఇంతగా తెలుసుకోగలిగావు అంటే నాకు కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. అది అన్ని రోగాలకి మందునే, కానీ అది మందు మాత్రమే కాదు, అది ఒక పాయిజన్ కూడా. ఆల్రెడీ నాకు ఆ పాయిజన్ వల్లనే నా బాడీ ఇలా చేంజ్ అయిపోయింది. నేను ఈ పాయిజన్ ని మళ్ళీ యూజ్ చేశాను అంటే 2 పాయిజన్స్ కలిసి హెవీ డోస్ అయిపోయి నా ప్రాణానికే ప్రమాదం జరగవచ్చు, అందుకే నేను దాన్ని యూజ్ చేయలేదు అని వైఫ్ అంటూ ఉంది. అది విని యానా, ఓహో అలానా, మీరు మంచి తెలివైన అమ్మాయినే అని యానా అంటూ ఉంది. యానా ఆ వైఫ్ కి స్నానం చేయించడం స్టార్ట్ చేస్తుంది. ఈ మెడిసిన్ యూజ్ చేశాక మీ హెల్త్ త్వరలోనే క్యూర్ అయిపోతుంది, ఏమీ బాధపడకండి అని అంటూ ఉంది. అంతలో యానా వాళ్ళ అమ్మ యానాకి హెల్ప్ చేద్దాము అని వచ్చేసి ముందు ఆ ప్లేస్ అంతా ఒకసారి చెక్ చేసుకుందాము అని చెప్పి ఆ ప్లేస్ అంతా చూస్తూ ఉంది. అంతలో అమ్మని ఎవరో పిలిచినట్టు అనిపిస్తూ ఉంది. వెంటనే అమ్మ తిరిగి చూస్తూ ఉంటే అక్కడికి వచ్చి జనరల్ నిలబడుకొని ఉన్నాడు. జనరల్ దగ్గర అమ్మ బాగా ఇరుక్కుంటుంది. ఇక్కడేమో అమ్మ కోసం వెయిట్ చేస్తూ ఉన్న యానాకి కడుపు నొప్పి స్టార్ట్ అయినట్టు ఉంది. అబ్బా, పీరియడ్స్ వచ్చేసినట్టు ఉంది, ఇప్పుడు ఏం చేయాలని థింక్ చేసేసి వెంటనే విజిల్ తీసుకొని ఊదుతూ ఉంది. ఏంటి సౌండ్స్ అని ఆ జనరల్ వాళ్ళ వైఫ్ అడుగుతూ ఉంటే అదేం లేదండి, మైండ్ రిలాక్సేషన్ కోసం నేనే విజిల్ వేశాను అని చెప్పి యానా కవర్ చేసుకుంటూ ఉంది. ఎందుకు పీరియడ్స్ గురించి మన హీరోయిన్ ఎంతగా భయపడుతూ ఉంది? యానా ఇప్పుడు వెంటనే ఒక టవల్తో ఆ వైఫ్ ఫేస్ ని క్లోజ్ చేసేస్తుంది. ఎందుకంటే యానాకి పీరియడ్స్ వచ్చినప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం ఉన్నట్టు ఉంది. అదేంటి అంటే తన చెయ్యి అంతా అబ్బాయి చేయిలాగా మారిపోతూ ఉంది. ఆ చేతితోనే యానా జనరల్ వైఫ్ కి మసాజ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంది. ఇంకొక పక్క హీరో అలానే హీరో అసిస్టెంట్ ఇద్దరు కలిసి ముఖానికి మాస్క్ వేసుకుని లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని వస్తూ ఉన్నారు. బయట నుండి వీళ్ళిద్దరు వస్తూ ఉండడం వల్ల సౌండ్స్ వస్తూ ఉంది. ఇక్కడేమో మసాజ్ చేస్తున్న హీరోయిన్ చెయ్యి గట్టిగా ఉండడం వలన ఏంటమ్మా నీ చెయ్యి మగాడి చేతుల్లాగా చాలా రఫ్ గా ఉన్నట్టు ఉందే అనేసి వైఫ్ ఆ చేతిని టచ్ చేసి చూసేసి అబ్బాయి చేతుల్లాగా ఉందే అనేసి ఫేస్ మీద ఉండే టవల్ ని రిమూవ్ చేసేసి చూస్తూ ఉంది. చూస్తే మన యానా కంప్లీట్ గా అబ్బాయి లాగా మారిపోయి ఏం చేయాలో అర్థం కాక నిలబడుకొని ఉంది. వైఫ్ బాగా భయపడిపోయి అరుస్తూ ఉంది. యానా అక్కడి నుండి ఎస్కేప్ అవడానికి పరుగులు తీస్తూ ఉంది. ఇక్కడేమో హీరో అలానే హీరో అసిస్టెంట్, అతని పేరు షూ, ఇద్దరు తొంగి చూస్తూ షాక్ అయిపోతున్నారు. మనం లోపలికి వెళ్లి ఏమైనా ఇష్యూ క్రియేట్ చేద్దాము అనుకుంటే లోపల ఆల్రెడీ వేరే ఏదో ఇష్యూ నడుస్తున్నట్టు ఉంది అని ఇద్దరు షాక్ అయి చూస్తూ ఉన్నారు. ఇక్కడేమో యానా పరిగెత్తుకుంటూ వెళ్లి వాటర్ లో పడిపోతుంది. హీరో ఇంటికి వెళ్లిపోతున్నాడు. అలానే అమ్మ కూడా అక్కడి నుండి ఎస్కేప్ అయిపోతుంది. హీరో నేరుగా ఇంటికి వెళ్లిపోయి డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వచ్చి నిలబడుతూ ఉంటే వాటర్ లో ఏదో మూమెంట్స్ కనిపిస్తూ ఉంది. మన యానా అబ్బాయి లాగా మారిపోయింది కదా, తను వాటర్ నుండి బయటకు వస్తూ ఉంటే ఎదురుగా హీరో వచ్చి నిలబడుకొని ఉన్నాడు. ఎవర్రా నువ్వు అని హీరో అతన్ని చూస్తూ ఉన్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. ఈ డ్రామా ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ డ్రామాని కంటిన్యూ చేయాలా వద్దా అని కమెంట్ చేయండి. చాలా మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.